అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో దెందులూరు నియోజకవర్గాన్ని యథేచ్ఛగా దోపిడీ చేసిన వైసీపీ అక్రమార్కులపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుని దుర్వినియోగమైన ప్రజాధనాన్ని ప్రతి ఒక్క రూపాయిని తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయిస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం పెదవేగి మండలం కె కన్నాపురం, తాళ్లగోకవరం, కొప్పులవారిగూడెం గ్రామాల్లో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, ప్రజలు పూలజల్లులు, పుష్పగుచ్చాలు, మహిళల మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని సమస్యలపై గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పెదవేగ మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, సెక్రటరీ మాతు రవి, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొనగళ్ల శివమణిగౌడ్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బండి ప్రణవి, కన్నాపురం సర్పంచ్ ఈడ్పుగంటి రమేష్, కన్నాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు ఈడ్పుగంటి అనిల్, కొత్త నాగరాజు, ఏలూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నెక్కలపూడి రామచంద్రరావు, సర్పంచ్ నెక్కలపూడి సురేష్ బాబు, ఎంపీటీసీ నక్కలపూడి రాజారత్నం, తాళ్లగోకవరం గ్రామ పార్టీ అధ్యక్షులు ఆలూరు హరికృష్ణ, కొప్పులవారిగూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు ముసునూరి రమేష్, ముసునూరి ప్రసాద్, బీజేపీ నాయకులు ఉండవల్లి వెంకట్రావు, జనసేన నాయకులు, వీర మహిళలతో పాటు ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, విద్యుత్, ఐసీడీఎస్ సహా పలు శాఖల అధికారులు, సిబ్బంది, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు కట్టారని 30 ఇల్లు ఖాళీగా ఉంది. ఏపీడీ రమ్మనండి ఫోన్ చేసి చెప్తే బోర్డు బాగా వచ్చింది. మనకి మోసం చేశారు. ఇలాంటి వాళ్ళతో కూడా తప్పిస్తా, బయట పెట్టడానికి పెంచుకుంటా పోతా అని ముష్టి సంవత్సరాలు 250 పడేశాడు. అది కరోనాలో సంవత్సరం ఇవ్వడం కదా మీకు గుర్తుందా లేదో. మనం పెంచుతామని ఏ డబ్బును 40,000 చేసి ఇచ్చేసాం. పెండింగ్ పెన్షన్స్ ఉన్నాయి, మొత్తం అయిపోయాడు. ఏ ఒక్క కార్యక్రమం కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ధైర్యంగా చెప్పండి.